గుడ్ మార్నింగ్, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఇండియా వచ్చిన తర్వాత నా రొటీను ఏంటంటే ఉదయం 4:30కి లేస్తాను. 4:30కి లేచి ఫ్రెష్ అప్ అయ్యేసి తహజుద్ నమాజ్ అనేసి ఉంటుంది. తహజుద్ నమాజ్ చదువుకునేసి 2 కప్పులు వేడి నీళ్ళు, గోరువెచ్చటి వేడి నీళ్ళు తాగేసి కాసేపు కూర్చొని చక్కగా తయారయ్యేసి, చలేస్తుంది కదా, చలికాలం, దుపట్టా కట్టుకునేసి తలకి నమాజ్ కోసము నీట్గా సురుమా గిరుమా పెట్టుకొని మసీదుకు బయలుదేరుతాను. ఇక్కడ 5:40కి అజాన్ అవుతుంది. 5:30కు బయటకు వచ్చినా కూడా చిమ్మ చీకటి, అంటే చిమ్మ చీకటిగా, ఎంత చీకటో పిట్ట కూడా బయట ఉండదు. చూస్తున్నారు కదా. ఇక్కడ నుంచి హ్యాపీగా, నాకు మసీదు దూరం ఇండియాలో కాబట్టి బండి వేసుకొని బండిలో మసీదుకి వెళ్తాను. మసీదుకి వెళ్ళి అక్కడ నమాజ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని, దువాలు జికర్లు పూర్తి చేసుకొని మసీదు నుంచి మళ్ళీ బయలుదేరి నేరుగా మార్కెట్కి వస్తాను అన్నమాట. ఎందుకంటే మార్కెట్లో ఉదయాన్నే ఫ్రెష్ పూలు వచ్చి ఉంటాయి. ఇక్కడ నుంచి ఈ ఎంట్రన్స్లోనే మున్సిపల్ మార్కెట్, చాలా పెద్ద మార్కెట్ ఎంట్రన్స్లోనే. ఇక్కడ నుంచి చూస్తున్నారా, కనిపిస్తుంది కదా మీకు, పుట్టలో పెట్టుకున్నారు ఫ్రెష్ పూలు. ఇక్కడ నుంచి పూలు తీసుకొని పార్సల్ నేరుగా ఇక్కడ నుంచి బయలుదేరుతాను. బయలుదేరి నేరుగా మా అమ్మగారు సమాధి దగ్గరికి వస్తాను. ఇది ఎక్కడ ఉందంటే మన తిరుపతి వి మహల్ రోడ్. ఇప్పుడు కొత్తగా శుభమస్తు టెక్స్టైల్స్ ఉంది కదా, దాని ముందర ఈ శ్మశాన వాటిక ఉంది ముస్లింలది. ఇక్కడ దర్గా కూడా ఉంది. ఇక్కడికి వచ్చి అమ్మగారి సమాధిని నీట్గా, ఆకులు గట్రా పడి ఉంటాయి, అవన్నీ నీట్గా శుభ్రం చేసి, పూలు గట్రా వాడిపోయినవి ఉంటాయి, అవన్నీ తీసి పక్కన పెట్టి, నీళ్లు తీసుకొచ్చి నీళ్ళతో సమాధిని తడిపి పూలు చల్లి అమ్మగారి కోసం దువా చేసి, మళ్ళా కొద్దిగా పంచదార అవి ఉంటాయి, అది తీసుకొని చీమలకి వాటికి వేస్తాను. ఆ తర్వాత పావురాళ్ళు ఉన్నాయి. పావురాల కోసము వాటి దాన అమ్ముతారు. అంతా మిక్సింగ్ ఉంటుంది, రాగులు, జొన్నలు, ఇవన్నీ వేస్తాను. ఇవన్నీ వేసి ఇక్కడే కాసేపు ఉండి కూర్చొని ఎంతెంత గొప్పటోళ్ళు ఉన్నారు, మన బతుకులేంటి, మనమేంటి, లాస్ట్కి మన జీవితం ఏంటి, ఇవన్నీ ఆలోచించుకుంటా. ఇక్కడ మహామహులు ఉన్నారు. బతుకున్న కాలంలో కాస్త మట్టి పడితే స్నానం చేసుకొని శుభ్రం చేసేవాళ్ళు, సోప్ వేసుకొని శుభ్రం చేసేవాళ్ళు, మురికి కాస్త బట్టలు మురికి తగిలినట్టు తీసి మార్చుకునేవాళ్ళు. ఇప్పుడు మట్టిలో కలిసిపోయి ఉన్నారు. మానవుడి జీవితం ఇంతే కదా అని ఆలోచించుకొని ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోతాను. తిరుపతి ఈ పేరుతో, ఈ చోటుతో, ఈ ప్రదేశంతో నా ఎమోషన్స్ చాలా ముడిపడింది. నా చిన్నతనం అంతా ఇక్కడే గడిచింది, నా ఆటపాటలు అన్నీ. కాకపోతే అప్పుడు ఇంత జనసంద్రం ఉండేది కాదు, ఇంత ఇంప్రూవ్మెంట్ ఉండేది కాదు, ఇన్ని ఇండ్లు, ఇన్ని షాపులు ఉండేటివి కాదు. ఎర్రమట్టి మైదానాలు, చిన్న చిన్న ముళ్ళ కంపలు ఉండేది. ఇక్కడ ఎనుములు కాల్చుకునేవాళ్ళు, మేకలు కాల్చేవాళ్ళు తిరుగుతుండేవారు. ఒక మట్టి రోడ్, సింగిల్ రోడ్ ఉండేది, మిగతా అంతా మట్టి రాగానే ఉండేది. ఈ కొండ ఎక్కడము, గుట్టల్లోకి వెళ్ళడము, ఈత పండ్లు తెంపుకొని రావడము, ఇలాంటివి చాలా చిన్న చిన్న ఎమోషన్స్ ఉన్నాయి. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చి నిలబడి అవన్నీ చూస్తుంటే జీవితం మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగిపోతే బాగుంది అనిపిస్తుంది. కానీ ఆ రోజులు, ఆ మనుషులు
ఇక్కడ నీళ్ళు దాహం వేసినా కూడా తాగడానికి ఎండాకాలంలో నీళ్ళు ఉండేటివి కాదు. ఒక పిచ్చుక కూడా మనిషి కూడా ఉండేవాడు కాదు. మేము పిల్లలమంతా ఆటలాడుకుంటూ ఇక్కడికి వచ్చేవాళ్ళం. నీళ్ళు కావాలంటే లోపలికి వెళ్ళామంటే కపిల తీర్థం గుడి ఉంది. ఆ గుడి బయట కొలాయిలు ఉండేటివి, అక్కడ నీళ్ళు తాగేసి దప్పిక తీర్చుకునేవాళ్ళం. ఇప్పుడు ఎంతో ఇక్కడ జనసంద్రంతో, యాత్రికులతో, వాహనాలతో, టూరిస్ట్ బస్సులు, జీపులు, వ్యాన్లు, ఫ్రీ బస్సులు, టీటీడీ బస్సులు క్షణం తీరిక లేకుండా ఫుల్ రష్తో తిరుగుతున్నాయి. ఆ రోజులు ఎక్కడ పోయినా తెలియదు. ప్రశాంతత ఉండేది, మనుషుల్లో ఆప్యాయత ఉండేది. ఇప్పుడు ప్రశాంతత లేదు. ఆ స్థలంతో కేవలం పాత జ్ఞాపకాలు ముడేసుకొని అవి మెదడులో మెదులుతున్నాయి. అవే గుర్తుకొస్తున్నాయి. ఇక్కడ నుంచి ఉన్నంతసేపు ఆ జ్ఞాపకాలేని మెదడులో నెమరు వేసుకుంటున్నాయి. ఇంతటి గొప్పటి ఆనందాన్ని అప్పట్లో పొందింది ఇక మీద పొందలేము అన్నది బాగా తెలుస్తుంది. ఇక్కడ పుట్టడము నేను ఒక అదృష్టంగా భావిస్తాను. ఇక్కడికి రావడానికి ఎక్కడెక్కడి నుంచో, ఎంతంత దూరం నుంచో, కొన్ని వేల కిలోమీటర్ల నుంచి కొన్ని కోట్ల మంది, లక్షల మంది వస్తుంటారు. రోజు కొన్ని లక్షల మంది వస్తుంటారు. అలాంటిది ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే ఆటలాడుకొని, ఇక్కడే చదువుకొని, ఇక్కడే జీవనం సాగించడం అంటే అది గొప్ప ఒక ఎమోషనల్తో కూడుకున్న విషయం. కొన్ని సంవత్సరాలు అయిపోయింది నేను ఇక్కడికి వచ్చి. ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చి నా పాత జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటూ చూస్తున్నాను. అన్నీ కొత్త ముఖాలు కనిపిస్తున్నాయి, కొత్త రంగులు కనిపిస్తున్నాయి. రకరకాల భాషలు గల వాళ్ళు వెళ్తున్నారు, రకరకాల భాషలు మాట్లాడుతున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రపంచం విస్తీర్ణమైపోయింది. రోడ్డుకి దూరంగా ఏదో ఒకటో రెండు కొట్లు ఉండేటివి. ఇప్పుడు రోడ్డుకు ఆనుకొని కొట్లు ఉన్నాయి, షాపులు ఉన్నాయి, కాంప్లెక్స్లు ఉన్నాయి, రెస్టారెంట్లు ఉన్నాయి. అన్నీ దగ్గరైపోయాయి. కానీ మనుషులు మాత్రం ప్రేమకు దూరం అయిపోయారు, మానవత్వానికి దూరం అయిపోయారు. బట్ ఈ కొండలు మారలేదు, ఈ బుట్టలు మారలేదు. అలాగే ఉంది. కానీ ముందు ఫ్రీగా లోపలికి వెళ్ళే వాళ్ళని ఇప్పుడు ఫ్రీగా లోపలికి వెళ్ళలేము. ఫెన్సింగ్ వేసేస్తున్నారు. ఎందుకంటే లోపల చిరుతలు, అడవి క్రూర మృగాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే సేఫ్టీ కోసం, ఎర్రచందనం కోసము క్రూర మృగాలను వదిలేరు. అవి పెరిగి పెరిగి ఎక్కువైపోయాయి. కాబట్టి సేఫ్టీ రీజన్ వలన ఫెన్సింగ్ వేస్తున్నారు. ఆనందాలన్నీ కోల్పోయాను. అవన్నీ గుర్తుకు చేసుకుంటున్నాను. బట్ ఐ మిస్ ద ప్లేస్. మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు. బాయ్.